So guys, welcome back to our channel Shanuat. So hope you are doing well. So guys, last video lo outline అనేది ఎలా డ్రా చేశానో గ్రిడ్ మెథడ్ యూస్ చేసి క్లియర్ చెప్పాను. ఎవరైనా మిస్ చేస్తే కనుక లింక్ అయితే డిస్క్రిప్షన్ లో ఉంది. అండ్ ఈ వీడియోలో వచ్చేసరికి గైస్ షేడింగ్ అనేది ఎలా చేశాను, బ్లెండింగ్ ఎలా చేశాను క్లియర్ గా చాలా క్లారిటీగా స్టెప్ బై స్టెప్ అయితే చెప్పాను. సో ఎవరు స్కిప్ చేయకుండా ఈ వీడియోని అయితే టిల్ ది ఎండ్ వరకు చూడండి. అండ్ నేను ఆయిల్ పేస్టల్ యూస్ చేసే బ్రాండ్ వచ్చేసరికి డామ్స్ ఆయిల్ పేస్టల్స్ అయితే యూస్ చేస్తున్నా. సో ఈ ఆయిల్ పేస్టల్స్ అయితే యూస్ చేసి షేడింగ్ ప్రాసెస్ని అయితే కంప్లీట్ చేస్తున్నాను. సో ఎవరు స్కిప్ చేయకుండా ఈ వీడియోని అయితే పూర్తిగా చూడడానికి ట్రై చేయండి గైస్. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మాత్రం లాస్ట్లో లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు ఎలా అనిపించింది అనేది. సో కొత్తగా నా ఛానల్ ఎవరు విజిట్ చేసినా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో గైస్ అయితే బ్రౌన్ అయితే యూజ్ చేసి సో ఐబాల్ అండ్ ఐ లైనర్ ఐబ్రోస్కి అయితే నేను షేడింగ్ అయితే చేస్తున్నాను. అండ్ మీరు ఆయిల్ పేస్ట్ అనేది షార్ప్గా ఉంచుకోండి. అండ్ ఎందుకు అంటే సో స్మాల్ షార్ప్ ఎడ్జెస్ కానివ్వండి అండ్ లైన్స్ కానివ్వండి మనకి బాగా యూజ్ అవుతుంది. అండ్ రెడ్ అండ్ ఎల్లో కోడ్ అయితే యూజ్ చేయడం జరిగింది మనకి రెఫరెన్స్లో ఉన్న ప్రకారంగా. ఐబాల్ మనకైతే ఆ చిన్నపాటి గ్లో అవుతుంది. అండ్ నేను బాడీ పార్ట్కి వచ్చేసి ఫేస్కి వచ్చేసరికి పర్షియన్ బ్లూ అయితే యూజ్ చేస్తున్నాను. డార్కర్ పోర్షన్స్లో అయితే సమ్ ప్రెజర్ అయితే యాడ్ చేయండి. అండ్ మీడియం సర్ఫేస్లో అయితే లైట్గా ప్రెజర్ అయితే ఇవ్వండి. అండ్ లైటర్ పోర్షన్స్లో అయితే చాలా లైట్గా అయితే ప్రెజర్ ఇచ్చి అయితే షేడింగ్ అయితే చేయండి. సో ఈ ప్రాసెస్ మొత్తం నేను ఏ విధంగా చేస్తున్నానో మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి స్కిప్ చేయకుండా. సో గైస్ డూ వాచ్ ఇట్. సో గైస్ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక రెఫరెన్స్లో మనకి లైట్గా ఎల్లో షేడ్ అండ్ ఆరెంజ్ గ్లో అయితే ఉంది కదా ఒక ఎడ్జ్లోని. సో నేనైతే ఆ ప్రాసెస్ని అయితే చేస్తున్నాను. సో మీరు ఒకసారి క్లియర్గా అబ్జర్వ్ చేయండి నేను ఏ విధంగా చేస్తున్నాను. అండ్ చీక్స్కి వచ్చేసరికి పింక్ షేడ్ అవుతుంది. అండ్ నేను ఏం చేస్తున్నానంటే మీడియం పింక్ ఒకటి అండ్ లైట్ పింక్ అయితే యూజ్ చేసి అయితే షేడింగ్ చేస్తున్నాను. సో ఒకసారి మీ అందరూ క్లియర్గా అబ్జర్వ్ చేయండి.
సో గైస్ ఓవరాల్ షేడింగ్ అయిన తర్వాత బ్లెండింగ్ వచ్చేసరికి నేను పేపర్ స్టంప్ అయితే యూస్ చేసి సో ఓన్లీ ఐ బాల్స్ అండ్ ఐ లైనర్స్కి అయితే నేను యూస్ చేయడం జరిగింది, ఐ బ్రోస్కి. అండ్ కాటన్ బడ్ అయితే యూస్ చేసిన రిమైనింగ్ ఫేస్ షేడింగ్ అండ్ బాడీ షేడింగ్ అయితే. సో మనం షేడింగ్ చేసేటప్పుడు మాత్రం గైస్ ఎక్కువ ప్రెజర్ అయితే యాడ్ చేయకండి లైటర్ పోర్షన్స్లో అండ్ డార్కర్ పోర్షన్స్లోని. సో ఒక మీడియం ప్రెజర్ అయితే యాడ్ చేస్తూ ఓవరాల్ షేడింగ్ అదే బ్లెండింగ్ అనేది ఒక డైరెక్షన్లో అయితే మనం చేయాలి. ఫేస్ అనేది ఏ డైరెక్షన్లో మనకి షేడింగ్ ప్రాసెస్ ఉన్నది అనేది దాన్ని బట్టి కనుక మీరు చేస్తే షేడింగ్ అనేది చాలా బాగా వస్తుంది, చాలా ప్లెజెంట్గా వస్తుంది. సో ఈ ప్రాసెస్ నేను ఏ విధంగా చేస్తున్నానో క్లియర్గా అయితే అబ్జర్వ్ చేయండి గైస్, స్కిప్ చేయకుండాను. సో గైస్ నేను అగైన్ వైట్ అయితే యూస్ చేస్తున్నా హైలైట్స్ కోసం అండ్ లైటర్ పోర్షన్స్ కోసం మెయిన్లీ. సో ఈ ప్రాసెస్ని ఒకసారి మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఎక్కువ ప్రెజర్ అయితే యాడ్ చేయకండి గైస్, లైట్గా అయితే మనం షేడ్ చేసి బ్లెండింగ్ అయితే చేయాలి. సో ఒకసారి ఈ ప్రాసెస్ అయితే మీ అందరూ క్లియర్గా అబ్జర్వ్ చేయండి. అండ్ లిప్స్ గైస్ నేనైతే ఆరెంజ్ అయితే యూస్ చేసి బేస్ లేయర్గా షేడింగ్ చేశాను అండ్ ఫస్ట్ లేయర్ వచ్చి రెడ్ అయితే యూస్ చేసి అయితే షేడింగ్ చేశాను అండ్ బ్లెండింగ్ కూడా కంప్లీట్ చేశాను. సో ఈ ప్రాసెస్ని అయితే ఒకసారి క్లియర్గా అబ్జర్వ్ చేయండి. సో గైస్ నేనైతే సాఫ్ట్ చార్కోల్ పెన్సిల్ అయితే యూస్ చేస్తున్నాను. ఎందుకు అంటే డీటెయిలింగ్స్ కోసం అండ్ డార్కర్ పోర్షన్స్ కోసం. సో నేనైతే డార్కర్ పోర్షన్స్లో లైట్గా అయితే ప్రెజర్ అయితే యాడ్ చేస్తూ షేడింగ్ అయితే చేస్తున్నాను, లైట్గా అనమాట. సో చాలా లైట్గా అయితే చేయాలి అండ్ డీటెయిలింగ్స్ కోసం ఆల్మోస్ట్ మనం కొంచెం డార్క్గా చేయాలి. సో ఈ ప్రాసెస్ని అయితే మీ అందరూ క్లియర్గా అబ్జర్వ్ చేయండి. సో కాటన్ బడ్ అయితే యూస్ చేసి ఇక్కడ లైట్ ప్రెజర్తో జస్ట్ లైట్గా అయితే బ్లెండింగ్ అయితే చేయండి, ఎందుకంటే ఆ చిన్న షేడ్ అయితే మనకి చాలా రియలిస్టిక్గా ఉంటుంది, దానికోసం అనమాట ఈ ప్రాసెస్. సో గైస్ ఐబాల్స్లో ఉన్న మనకి రెడ్ షేడ్ కోసం అయితే నేను కలర్ పెన్సిల్స్ అయితే యూస్ చేశాను అండ్ సమ్ పోర్షన్స్లో కూడా ఫేస్లో సమ్ డీటెయిల్స్ కోసం కూడా నేనైతే కలర్ పెన్సిల్స్ అయితే యూస్ చేసి అయితే ఈ ప్రాసెస్ని కంప్లీట్ చేశాను. జస్ట్ ఇది ఒక స్మాల్ థింగ్ అనమాట, జస్ట్ క్లియర్గా అబ్జర్వ్ చేయండి మీరు. ఫైనల్లీ బ్లేడ్ అయితే యూజ్ చేసి స్క్రాచింగ్ టెక్నిక్ అనే ఒక ప్రాసెస్ని అయితే నేను చేస్తున్నాను ఇక్కడ. సో ఎందుకు అంటే డీటెయిల్స్ కోసం, సో హైలైట్ పోర్షన్స్లో మనకి ఎక్స్ట్రా డీటెయిలింగ్స్ కోసం అయితే ఈ ప్రాసెస్ చాలా బాగా యూజ్ అవుతుంది. ఒక మనకి షార్ప్ లుక్ అయితే వస్తుంది గైస్ ఫైనల్ అవుట్పుట్లో. సో ఈ ప్రాసెస్ని నేను ఏ టైప్లో చేస్తున్నాను అనేది ఒకసారి క్లియర్గా అబ్జర్వ్ చేయండి మీరు.
సో ఫైనల్లీ జెల్ రోల్ పెన్ అయితే యూజ్ చేసి ఐబాల్స్లో ఉన్న వైట్ పోర్షన్స్ కోసం అండ్ ఫేస్లో ఉన్న సమ్ పోర్షన్స్లో ఆ వైట్నింగ్ కోసం అయితే నేను జెల్ రోల్ పెన్ అయితే యూజ్ చేస్తున్నాను. సో ఒకసారి ఈ ప్రాసెస్ని మీరు అందరూ క్లియర్గా అబ్జర్వ్ చేయండి. సో గైస్ ఫైనల్లీ మన పార్ట్ 2 కూడా కంప్లీట్ చేసేసాం. షేడింగ్ అనేది ఎలా చేయాలనేది చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే ఈ ట్యుటోరియల్ మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే మాత్రం షేర్ చేయండి. అండ్ కొత్తగా నా ఛానల్ ఎవరు విజిట్ చేసినా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. అండ్ పార్ట్ 3 కోసం అయితే వెయిట్ చేయండి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్. లవ్ యూ ఆల్. టేక్ కేర్.